డాక్టర్ ఎన్జీఆర్ కార్యక్రమానికి స్వాగతం. ఫిట్స్ మామూలుగా ఈ వ్యాధిని మనం మూర్ఛ వ్యాధి అంటాం. ఈ వ్యాధి సోకిన వారిని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఈ వ్యాధి సోకిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం ఇవాళ మన డాక్టర్ ఎన్జీఆర్ లో తెలుసుకుందాం. నేను డాక్టర్ నవీన్ కుమార్ అండి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ గ్లోబల్ హాస్పిటల్స్. ఇవాళ మనం మూర్ఛ వ్యాధి గురించి తెలుసుకుందాం. ఈ మూర్ఛ అనేటువంటిది తెలుసుకునే ముందు కొంత మనకి తెలుసుకోవాల్సింది అంటే మన మెదడులో కొన్ని బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఒక విద్యుత్ తరంగాల ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాయి. సో అంటే ఒక పరిధిలో విద్యుత్ ప్రసరణ అనేటువంటిది మన మెదడులో ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా కారణం వలన ఈ విద్యుత్ ప్రసరణ అంటే విద్యుత్ శక్తి రావడం అనేటువంటిది ఎక్కువగా ఒక పరిధికి దాటి కనుక విడుదలైనట్లయితే అది మనకి ఫిట్స్ రూపంలో బయటకు వస్తుంది. సో దీన్నే మనం మూర్ఛ వ్యాధి అంటాం. అయితే ఒకే మనిషిలో పదే పదే ఈ మూర్ఛ కనుక వస్తూ ఉన్నట్లయితే అంటే ఫిట్స్ కనుక వస్తూ ఉన్నట్లయితే దాన్ని మనం ఎపిలెప్సీ అంటాం, అంటే ఎపిలెప్సీ సిండ్రోమ్స్ అంటాం. సో ఈ సాధారణంగా ఈ ఫిట్స్ అనేటువంటివి ఎందువల్ల వస్తాయి? సో చాలా కారణాలు ఉంటాయి ఫిట్స్ వచ్చేదానికి. అంటే ఒక్కొక్క ఏజ్ కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనకి చిన్నపిల్లల్ని కనుక తీసుకున్నట్లయితే డెలివరీ టైంలో కొంతమందికి బాడీలో గ్లూకోజ్ శాతం తగ్గిపోవడము, జాండీస్ రావడం వలన వీటి వలన ఫిట్స్ రావచ్చు. 3-6 నెలల నుంచి 5 సంవత్సరాల కాలంలో చిన్నపిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ వస్తుంటాయి. వీటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. సో ఇవి అంత పెద్ద భయపడాల్సినటువంటి కాదు. జ్వరం బాగా 102 జ్వరం దాటినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి సాధారణంగా 5 సంవత్సరాల తర్వాత తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల్లో బ్రెయిన్కి ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ అంటే జ్వరం అట్లా వచ్చినప్పుడు తలనొప్పి, వాంతులు అయిపోయి మెదడుకి ఇన్ఫెక్షన్ పాకిపోతుంది. దీన్ని మనం మెనింజైటిస్ లేకపోతే ఎన్కెఫ్లైటిస్ అంటే వైరస్ వల్ల కానీ, డెంగ్యూ కానీ ఇతరత్ర కారణాల వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మ్యానరిక్ సంబంధాలు అంటే జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాం, ఇవి కూడా ప్రత్యేకంగా చిన్నపిల్లల్లోనే ఫిట్స్ రూపంలో వస్తాయి. ఈ జన్యుపరమైన లోపాల వల్ల, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వచ్చేటువంటి ఫిట్స్ వైద్యానికి ఒక్కోసారి లొంగవు. అంటే ఎన్ని మందులు వాడినా కూడా కంటిన్యూస్గా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా 180-90% మనకి మందులు కనుక వాడుతూ ఉంటే కంట్రోల్లో ఉంటాయి. అదే కనుక మనకి మిడిల్ ఏజ్ వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే సాధారణంగా మన భారతదేశంలో ఫ్రీక్వెంట్గా చూసేది కడుపులో న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటే కడుపులో నులిపురుగులు ఉంటాయి. అవి ఒక్కోసారి కడుపు నుంచి మెదడుకి ఎక్కేసి వాటి వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మెదడుకి టీబీ వస్తుంది. ఒక్కోసారి అంటే చిన్న కురుపుల్లాగా ఏర్పడతాయి, వాటి వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. అదేవిధంగా ఈ టీనేజ్ మిడిల్ ఏజ్లో వచ్చేసి ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఫిట్స్ రావచ్చు. లేకపోతే ఆల్కహాల్ ఎప్పుడు తీసుకునే వాళ్ళు సడన్గా ఒక 2-3 రోజులు ఆల్కహాల్ తీసుకోవడం మానేసినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఇంకో ముఖ్యమైన కారణం హెడ్ ఇంజరీస్ అంటే సడన్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, తలకి ఏదైనా కారణం వల్ల గాయం జరిగినప్పుడు మెదడులో వచ్చేటువంటి మార్పుల వల్ల ఒక్కోసారి ఫిట్స్ వస్తాయి. ఇవి సాధారణంగా ఒక 2-3 నెలలు ఉండేసిన తర్వాత మనం తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో దెబ్బ తగిలిన తర్వాత 2-3 సంవత్సరాలు కూడా రావచ్చు. వీటిని పోస్ట్ ట్రామాటిక్ సీజర్స్ అంటాం. ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళకి కంటిన్యూస్గా మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ఓల్డ్ ఏజ్ అంటే ఒక 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఫస్ట్ టైం ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫిట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది పక్షవాతం అంటే మెదడులో బ్లడ్ క్లాట్స్ కానీ, బ్లీడింగ్ కానీ జరిగినప్పుడు రావచ్చు. లేకపోతే క్యాన్సర్ మెటాస్టాసిస్ అంటాం, ఎక్కడైనా బాడీలో క్యాన్సర్ ఉండి బ్రెయిన్ కనుక పాకినట్లయితే వాటి వల్ల కూడా రావచ్చు. సో ఇవేం కారణం లేకుండా కొన్ని సందర్భాల్లో కాల్షియం లోపం వలన, ఈ కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో ఫిట్స్ రావచ్చు. అంటే కొన్ని అరుదుగా కామన్గా చూసేటువంటి ప్రాబ్లమ్స్, షుగర్ బాగా లో అయిపోయిన వస్తుంది, షుగర్ బాగా ఎక్కువైనా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఫిట్స్ వచ్చేదానికి బోల్డెన్ కారణాలు ఉన్నాయి. సో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కారణం వల్ల రావచ్చు. సో మనం ఎవరైనా కూడా రోగిని ఇట్లా చూసినప్పుడు ఏ ఏజ్లో ఉన్నాడు ఏంటి చూసుకొని దానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఫిట్స్ అనేటువంటివి ఎట్లా వస్తాయి అంటే సాధారణంగా అందరికీ తెలిసింది కాళ్ళు చేతులు కొట్టుకొని గట్టిగా బిగుసుకుపోతాయి, కొద్దిమందిలో గుడ్డు తేలేస్తారు, నోటెంబడి నొరుగు వచ్చేస్తుంది, యూరిన్ పోసేస్తారు. దీన్ని మనం జనరలైజ్ టానిక్ క్లానిక్ సీజర్ అంటాం. అంటే సహజంగా ఇటువంటి ఫిట్స్ చూస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో జనరలైజ్ టానిక్ అంటే ఖాళీ బిగుసుకుపోతారు, కొట్టుకోవడమే ఉండదు. కొన్ని సందర్భాల్లో జట్కాల్లాగా వస్తాయి, అంటే ఉదయం నిద్రలో కానీ ఉలిక్కి పడుతుంటారు, చేతిలోని ప్లేట్ కానీ గ్లాస్ కానీ కింద పడిపోతుంటుంది. దీన్ని మయోక్లానిక్ సీజర్స్ అంటాం. సాధారణంగా 15-16 సంవత్సరాల పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వెరిచూపులు చూస్తుంటారు, పిచ్చి పిచ్చిగా నవ్వడము, జుట్టు పీక్కోవడం, లేకపోతే గుండీలు బటన్లు తీసేయడం, అటు ఇటు పరిగెత్తడం,
కోపంగా అరవడం, ఇటువంటి కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అండి. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫిట్ లక్షణం కావచ్చు. కొంతమంది ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు బొమ్మల్లే వెరిచూపులు చూస్తుంటారు, మళ్ళీ నార్మల్ అయిపోతారు. వీటిని యాబ్సెన్స్ స్పెల్స్ అంటాం, యాబ్సెన్స్ సీజర్స్. రోజుకు 30 నుంచి 50 అటాక్స్ వరకు కూడా రావచ్చు ఇటువంటి వాళ్ళు అండి. చిన్నపిల్లలు వస్తూ ఉంటాయి, స్కూల్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేక స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఇది ఒక రకమైనటువంటి ఫిట్. సో ఈ విధంగా రకరకాలుగా ఫిట్స్ అనేటువంటి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఫిట్స్ యొక్క లక్షణాలుగా మనం గుర్తించి సరిగ్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా వీటిని కంట్రోల్ చేయొచ్చు. అయితే చాలా సందర్భాల్లో మనం ఇది లక్షణాలు తెలియదు కాబట్టి ఇదేదో భూత వైద్యం అని చెప్పి అదని ఇదని చెప్పి రకరకాలుగా వాడుతూ చాలామంది కూడా సరైన ట్రీట్మెంట్ అనేటువంటి తీసుకోవట్లేదు. సో ప్రత్యేకించి ఎటువంటి పరీక్షలు చేయాలి? ఒకసారి ఎవరికైనా కూడా ఇటువంటి ఫిట్స్ కనుక ఈ ఇందాక చెప్పినటువంటి సిమ్టమ్స్ లక్షణాలు ఏమైనా గమనించి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఏజ్ని బట్టి, వచ్చిన నెంబర్ ఆఫ్ సంఖ్యను బట్టి, ఫిట్స్ సంఖ్యను బట్టి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఖచ్చితంగా చేయాలి. చేయడం వల్ల మెదడులో ఏమన్నా ప్రాబ్లం ఉందనేటువంటిది ఫస్ట్ తెలుస్తుంది. అదేవిధంగా ఈజీ అంటే ఎలక్ట్రోఎన్కెఫ్లోగ్రామ్ అంటాం. సాధారణంగా మెదడులోని విద్యుత్ శక్తిని ఈ టెస్ట్ ద్వారా మనం కొలవచ్చు. సో ఇది ఏ భాగం నుంచి ఈ కరెంట్ అనేటువంటిది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అనేటువంటిది కానీ తెలుసుకున్నట్టయితే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క విధమైనటువంటి ట్రీట్మెంట్ మందులు ఉంటాయి. అన్ని రకాల ఫిట్స్కి ఒకే విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉండదు. సో ఈ టెస్ట్ చేయడం ద్వారా మనకు కొంతవరకు దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇవి రెండు చూసుకొని వాటిని బట్టి మనం ఖచ్చితంగా అవసరమైనటువంటి మందులు కానీ స్టార్ట్ చేసినట్లయితే 170 నుంచి 80% మందిలో ఫిట్స్ అనేటువంటి కంప్లీట్గా పోతాయి. మిగిలిన 20-30% మంది ఒకటి లేక అంటే ఒక మందు వాడుతున్నా కూడా కంట్రోల్ కాని వాళ్ళకి ఫుల్ డోస్ వరకు తీసుకెళ్ళి ఇంకా తగ్గకపోతే 2 మాత్రలు కూడా యాడ్ చేస్తాం. 2 మాత్రలు ఫుల్ డోస్లో వాడి కూడా ఫిట్స్ ఎవరికైనా వస్తూ ఉన్నాయంటే దాన్ని మనం రిఫ్రాక్టరీ సీజర్స్ అంటాం. రిఫ్రాక్టరీ ఫిట్స్ అంటే మందులకు కూడా లొంగనటువంటి ఫిట్స్. ఇది 20 నుంచి 30% మందిలో సాధారణంగా చూస్తూ ఉంటాం. చూశారు కదా ఫిట్స్ వ్యాధి ఎంత ప్రమాదకరమైందో. ఈ ఫిట్స్ వ్యాధి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు డాక్టర్ ఎన్జీఆర్లో బ్రేక్ తీసుకుందాం.